ఈ రాజుగాడు ఏడున్నాడో ఫోన్ అనేది ఇప్పుడు ఫోన్ చేస్తే అశోక్ చెప్పరా. రాజు ఏడున్నారా? ఇంట్లో రా, పడుకున్నారా? ఏడికిరా? సరే సరే వస్తున్నారా? సరేరా. ఏమైందిరా బాయ్, నువ్వు ఇప్పుడు అనుకుంటే కదా నిద్ర వచ్చిందిరా. తొందరగా ఏం చూస్తున్నావురా? దొరకపాయ గారు ఎట్లా అయ్యాల ఎవరు లేకపోయా ఊళ్ళే ఎవరు అది అలా కొట్టించి ఎవరు కట్టుకుంటాను ఇవాళ ఎవరు లేకపోయా పోతాడా చూద్దాం. మా జాలి కట్టలేదు, మా వాళ్ళు మంచిగా పోతారు. అరే సెల్లు మొన్న వంటి కొత్తది ఏమన్నా అయిందా దీనికి? సరే పిల్ల తల్లి కూర 2 అమ్మతో వచ్చింది. ఇది ఇంకోసారి పడగొట్టద్దు. దీని గురించి ఏం తెలియదా? ఏం నేర్చుకున్నా అంత నేర్చుకున్నా. ఇదంత ఏందో ఇంకోసారి పడగొట్ట బిడ్డ, ఇంకోసారి పడగొట్ట. దెబ్బలు తాగితే టోర్చుకో. పడగొడితే ఇంట్లో ఫేస్బుక్ అది ఇది అని అంటారు, నాకు తెలుస్తలేదు. వాళ్ళని అడగన్నా తెలుసుకుంటా దీని కథ ఏందో. అరే రాజు రాజు, ఇది మొన్ననే కొన్నారా కొత్త సెల్లు, దీని గురించి నాకేం తెలుస్తలేదు. ఏమో ఫేస్బుక్ అవి ఉంటాయి అడగారా, నాకపోతే చెప్పవారా? ఇది కొనుక్కొని తండ్రి 2 పిల్లలు కూడా అమ్మిండ్రా, మా బాబు తిట్టంగా కూడా అమ్మిండ్రా. దీని గురించి ఏం తెలుస్తలేదు, ఇప్పుడే అడ్డం పడ్డది. కొద్దిగా దీని గురించి చెప్పవారా అశోకు? ఇది ఏం తెలుస్తలేదురా నాకు. ఫేస్బుక్ అట అది ఇది అంటారు అందరు. ఫేస్బుక్ నాకు తెలియదురా. అరే ఇది ఎంత పెట్టుకున్నావురా? మంచిగానే ఉన్నది కదా ఫోన్. మొన్ననే కొన్నారా 2 పిల్లలు గొర్రె అమ్మి 12,250 రూపాయలట. 12,250 రూపాయలట. ₹1 కూడా తక్కువ అయ్యారా? కొద్దిగా చూసి నాకు చెప్పవారా? కూర్చోరా, నేను చెప్తాను. అరే దీనికి ఫేస్బుక్ అకౌంట్ అటు ఉంటుంది అట కదా, బ్యాంక్ అకౌంట్ తీరుగా దానికి ఏమన్నా కావన్నారా? ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఏమన్నా పైసలు గిట్ట అవసరం అయితే ఆరా? కూర్చోరా, నేను చెప్తాను. నాకు కొద్దిగా చెప్పురా, అది ఏమవుతుంది కూర్చోరా, నేను చెప్తా. అరే కొంచెం మంచిగా చూడురా.
ఏమన్నా పైసలైనా మంచిదేరా. నేను మాది బింగి పిల్ల ఉన్నది, బింగి పిల్ల. దాన్ని అమ్మకచ్చైనా కానీ మంచిగా చూడురా. అమ్మకత్తా ఇక బర్రెని కొనని తనకు భయపడుతున్నారా? సరేరా మేము చూస్తాం కానీ నువ్వు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఫోటోవా ఇది పట్టుకొని జల్దీ రాపో. ఏమైనా పైసలు అయితే యారా? ఓ 1000 రూపాయలు పట్టుకరా. 1000 రూపాయలతో అవుతుందా? అవుతుంది. 1000 రూపాయలు అయితే పట్టుకరా. ఇప్పుడు అయితే పాత ఫోటో ఉన్నది, పాత ఫోటో ఉన్నది. పాతది అయితే మంచిది. ఇంట్లో ఎక్కిస్తుంది అంతే. ఇంట్లో ఏ ఫోటో అయినా మంచిగా నీ ఫేస్ ఉంటే అయిపోయా. పో జల్దీ పట్టుకురావాలి నువ్వు. మరి నువ్వు లేట్ చేసినావు అనుకో లేట్ అవుతుంది. లేట్ అవుతుంది మరి. మరి నాకు అన్ని నేర్పుతావు మంచిగా. నీకు మొత్తం నేను మొత్తం ఇంట్లో వేసి నీకు ఇస్తాపో. మొత్తం నేర్పుతాడు పో. అరే నేను ఏరుకోరు కొనుక్కున్నాడా సెల్లు మంచిగా నేర్పుర్రి. ఏం ఆటు మూట వస్తాకుర్రా. సరేరా నువ్వు పోయి పట్టుకురా పో. అబ్బా ఇయ్యాలడికి అయితే దొరికిందిరా బక్రాడు. అరే ఇంత మంచి సెల్ ఏడో కొన్నారా? మంచిగా దొరికిందిరా మనకు బతుకు. ఇయ్యాలడికి అయితే దొరికింది. ఇంకేంది మా వాళ్ళు ఆధార్ కార్డు ఫోటోలు ఏడ పెట్టిరు. నాదే పైసలు ఎంత అనే 1000 రూపాయలు. మా బాబు పర్సు మా బాబుకి వచ్చినాక చెప్తా పైసలు తెచ్చినని. ముందుగా అడగాలి. అరే ఒరిజినల్ లేదురా, డూప్లికేట్ తెచ్చిన, జిరాక్స్ తెచ్చిన, ఆధార్ కార్డు. దీనికి 10 రూపాయలు తీసుకున్నాడు కారా. ఒరిజినల్ లేదారా? ఏదైతే తీరా. ఇక ఫోటో చిన్నప్పుడు ఉన్నది ఏం కదరా. ఏం కాదు చిన్నప్పటి అంతే. ఇది ఒకటే ఉన్నది మరి పాడేయకు. పైసలు లేవురా మరి. తెచ్చిండ్రా. ఇంకో ఇట్రా నీకు చూపెడుతుందా. ఇగో ఏయ్ చూర్రా ఇగో సెల్లుకు తాళం పెట్టిన. ఇగో 2069. గిట్ల కాదు గిట్ల కాదురా, గిట్ల నాకు గుర్తుండదు. గీకుతారు చూసినావా? గిట్ల 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 గీకుతారు. అది ఇప్పుడైతే ఇట్లా పెట్టుకో, మళ్ళీ తర్వాత అట్లా పెడుతుంది. నేను మర్చిపోతా కారా. ఏం మర్చిపోయింది. ఇగో ఇవన్నీ చేసిన, ఇగో ఇట్లున్నా చూసినావు పచ్చ కలర్ గిదేరా, కొంగ మూతి లెక్కున్న చూసినావు? గిదేరా నేను చూసిన. నీలి కలర్ ఉండేది ఫేస్బుక్, పచ్చ కలర్ ఉన్నది వాట్సాప్ అంటారు. వాట్సాప్ అంటారు. దీన్ని ఇట్లా ఫోటోలు పంపించుకోవచ్చు నువ్వు ఇళ్ళకెళ్ళి. పని చేస్తారు ఇవి. ఇదా ఇగో గిట్ల వస్తాలి. ఇగో గిట్ల వస్తాలి, గిట్ల వచ్చి చేసుకోవాలి. ఇగో గిట్లా ఇట్లా నీకు ఈ లెవెల్ మీ వాళ్ళు ఇగో అడిగి మా చుట్టాం కారా. ఇవన్నీ వస్తాయి రా. ఇగో ఇలా ఫోటోలు పంపించాలి. నీ ఫోటో పంపించానంటే ఇగో గిది వచ్చినావు అనుకో. ఇంకో ఇది ఫోటోలు లేవు గారా ఇలా. ఫోటోలు పంపించాలి. ఇట్లా ఫోటోలు కూడా వచ్చినాయి కారా. వస్తాయిరా. ఇగో ఇంట్లోనేమో నీకు పొరగాని పరిచయం అవుతారు. ఆడపోరగాంది గిన్నెలు. ఇగో గిన్నె ఆడపోరాలు పరిచయం అవుతారు. రోజు ఫోన్లు మాట్లాడతారు చూసినావా? ఇగో గిన్నె ఆడపోరాలు పరిచయం అవుతారు. ఇగో ఇట్లా. అరే అమ్మా నీకు భలే తెలుగు ఉన్నదిరా. నీకు బాగా రోజు ఫోన్ మాట్లాడతారు ఆడపోరిలతో. గిన్నెనే పరిచయం అవుతారానికి. అంతేనారా? ఒకసారి నేను అంటా. అరే గీమె మంచిగున్నారా. అరే నేను ఒకసారి నేను అంటా ఆగురా. అబ్బా నేను అంటా ఇట్లా మీదికంటే వస్తాయి. ఇట్లా పొలగాని చూసినావు? ఇగో ఇట్లా వస్తారు. ఇగో ఇట్లా వస్తారు. అరే ఆవురా ఇట్లా వస్తలేదు. అంగి నన్ను అడుగున వస్తాను. నేను ఇక్కడ ఊరుకుంటా ఆవురా. అరే నాకు గీన ఎరకరా. ఆయన మా చిన్న పాపలకు పాలేరు ఉన్నాడు గప్పట్లా. అరే మంచి వాళ్ళు వస్తారు గారు. ఇలా మంచిగా ఉన్నారా పొరగా. ఈ పొల్ల మంచిగా ఉన్నదిరా. అచ్చమ్మ ఎర్ర దూడ లెక్కనే మంచిగా ఉన్నదిరా. అరే మంచిగా ఉన్నదిరా. మంచిగా ఇగో వీళ్ళు నీతో రేపటి నుంచి ఫోన్ మాట్లాడతారా. నా నెంబర్ పోతా అలాగు. అరే నాట్లో కూడా అటువంటి అసలు ఏంద్రా అమ్మాయిల ఫోటోలు. నేను కొత్తగా కొన్నాగా నా అత్త నీకు అందుకని. అవునా? అరే ఇక అందరు రోజు చూస్తారు చూసినావా? అట్లా చూడొచ్చారా? నేను చూడొచ్చురా నువ్వు. అరే నాకు పొద్దు పోతుంది. మా బాబు పొద్దుగా ఇడిచిండు గొర్రు. అన్నం ఇచ్చి రాలే. నేను పోతానరా. మా బాబా సర్ది కట్టింది కావచ్చు.
కూర్చో ఒక్క నిమిషం ఇది ఎక్కించినాక నువ్వు తీసుకొని పో ఇవి ఎక్కియాలిగా మరి అన్న మంచిగా ఇరారి నువ్వు రంది పెట్టుకోకురా నీకెందుకురా రంది మేమైతే మంచిగా చేస్తాం బట్ మళ్ళీ గొర్రెనైతే కొయ్యాలరు ఎప్పుడన్నా గొర్రెని కాదు ఫుల్ బాటిల్ చెప్పాలి విన్నావా తెలవాలి చెప్పుకుందాం గొర్రెలు మంచిగానే ఉన్నాయి కదా మనకు ఉన్నాయి 2 పిల్ల తల్లి గొర్రె అమ్మిన ఈ సెల్లు కొని మనకైతే చిన్నపాటి పూలు మరి మనం కోసుకున్నాం ఫోటోది మంచి కొట్టురా నిన్ను ఇళ్ళకి ఎక్కిస్తా నాకు కొద్ది పోతాందిరా తొందరగా చూడిగో మంచిగా ఉన్నదా రే మస్తు పిల్లగా వచ్చింది కదా ఇవి పట్టుకో అన్న ఉంచుకుంటావా ఉండనిస్తా పట్టుకపోయి ఇక దీంతో పని లేదు ఇక అయిపోయింది దీనికి అన్ని ఎక్కించిన నేను పోతాను మరి పొద్దు పోతాను పోయిగా అబ్బా ఇయ్యలటికి అయితే ఒడ్డు ఎక్కినాయిరా పైసలు అయితే వచ్చినాయి ఇయ్యలటికి పోదామరా ఇక పోదామా ఏమరా హరీష్ ఎంత సంబరపడకుండా నా సెల్లో బొమ్మలు వస్తానారా ఫేస్బుక్ సెట్ చేసి రాజుగాడు అశోక్ గాడు 1000 రూపాయలు తీసుకున్నారా కానీ మస్తు చేసిర్రు ఇక మంచిగా వస్తానే బొమ్మలు నేను పోతానా రాజుగాడు అశోక్ రేడు మరి చెట్టు కింద ఊకున్నారు పో వాళ్ళ కోసం వస్తానా నేను మస్తు సెట్ చేసిర్రా నా బొమ్మలు వస్తాను ఇక మీ సెల్ అడగా నేను అంతేనా మంచిగా నా సెల్లా బొమ్మలు వస్తాను నాకు గొర్రెకాడ మంచిగా టైం పాస్ అవుతుంది ఇక ఎవరిని అడుగుడు అవసరం లేదు మా బాబు సర్ది పట్టుకొని పోతా ఒక చేతుల టిఫిన్ ఒక చేతుల సెల్లు అరే రమేష్ వస్తాను కదా అరే ఇప్పుడు వస్తాను ఎవరు మన దగ్గరికి వస్తాడారా వీడి చేస్తాను గారు అబ్బని ఏమన్నా లంగనున్నారా మీరు ఏంది గట్ట అంటావు మీ పని ఏముందిరా రోజు బగరాన్ని దొరకబడతారు తాగుతారు తింటారు తిరుగుతారు ఫుల్ ఎంజాయ్ చేస్తారా పన్నాకాలు ఏముందారా కట్టపడ్డా అంత మేము ఇలా నీకేమున్నారా నాకేం లేదుగా సరే నేను చూసుకుంటా తీరా మిమ్మల్ని దీంతో ఏమవుతుంది మామ ఏం కాదు దీంతో ఏమైతారా అరే హరీష్ మీ బాబుకి ఇంకా సర్దియలేదారా నువ్వు ఇలా పట్టుకోతానరా అరే అశోకుడును రాజుగారు నిన్ను బకరగాలు చేసిరు కదరా ఎట్లా అరే వాళ్ళు నీకు ఫేస్బుక్ అకౌంట్ అని అదని 1000 రూపాయలు తీసుకున్నారటగా అది ఉత్త అంతా వేస్టే ఫుల్ తాగుతారు అక్కడ మందోట అక్కడ అంటే ఇవన్నీ ఫ్రీయేనా ఫ్రీ వస్తాయి వాళ్ళకెళ్ళి బకరా అని చేసిరు నేను మీ అయ్యకు సర్దిచ్చేదా కానీ నువ్వైతే ఓ వాళ్ళ దగ్గరికి ఒక తాగుతాను తోడు వాళ్ళ సంగతి చూస్తారా నేను సరే సరే పో అమ్మతోడు ఇల్లే ఉన్నారు వాళ్ళు సంగతి చెప్తారా అరే ఇక్కడ ఎవర్రా హరీష్ గడారా ఖచ్చితోడు హరీష్ గడేరా అరే వానికి తెలిసినట్టున్నారు రమేష్ గడ పోయి చెప్పినట్టున్నారా ఇటు వేస్తాను రాడు సంగతి చెప్తారా అరే మొన్న ఈయన గొర్రె కూడా ఇంత మంచిగా ఉంటుంది వెల్కమ్ టు SMS మ్యూజిక్ ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.